గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంచెలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, తాళి లేనాడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గాని ఎలా కోలనికైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకి పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. అబ్బా నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు, ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్తని? ఇప్పుడు బాగా అరికాడు పేడతో. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది, కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్కా, అవును. సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కానీ తన మీద ఆధారపడ్డ ఇద్దరు ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళా, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళా? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా రెండో హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదెప్పుడు? ఇంగే 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ठीक है పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు? గణేష్. వాడే
అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. ఆ గణేష్ గౌడ్ పెద్ద బిల్ క్లింటన్, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే, బొక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బంక్ పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ పన్నెండు. రేపే శబరిగిరి ఎస్టీడీ వాళ్ళు కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. తెల్ల డబ్బు పోయిచ్చే. ഇവിടെ யாரும் இல்ல எனக்கு ஒரு பொண்ணு வேணும் யாரும் இல்ல ஒரு பொண்ணு வேணும் మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం, నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ ప్యాటర్న్ మార్చమని చెప్పు, లేకపోతే అతనికి సూట్ అవడు. బానే ఉన్నాడు కదా, ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను. మరి మార్చడం ఎందుకు? పోన్లే, వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజమే. లోన్ ఎవరు లేరు కదా? అయ్యో, హలో వాచ్మెన్, వాచ్మెన్. అదేమిటయ్యా ఏం కృష్ణరావు, ఏం టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా, ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి. వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి? కాదయ్యా, అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. ఇందులో టెన్షన్ ఏముందయ్యా? అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండరు, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుందిలే అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే వాళ్ళ బస్సుల కమిషనర్ బ్రోకర్ లేడు, ఎవరు గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంచా, సంధ్య అమ్మా ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం లేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చేప్పుడు మీ నాన్న పడి తెలిసిన ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడాలని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్ధాంతాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళది. పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి ఏమిటని వచ్చాక చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదా, ఖర్చేమి కాదు. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్, రండి బాబురావు సాబ్. ఆయి ఎక్కడ గణేష్ గారు? ఎక్కడ వాడు? పొద్దుటి నుంచి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాదీ. వెళ్ళా హాజీ, ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్? మీకు చెప్పలేదా సాబ్? అయ్యగారు మీరా? ఏటిట వచ్చారు?
అయ్యారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటా. ఏంటని చెప్పేది? ఏమైంది? నాకు చెప్తావా? rascal! తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? Stupid! అరే, క్యా రే? అయ్యో, ఏమైంది? ఏయ్, అయ్యో, చంపేశావు. ఏమైంది గారు? బాబురావు సాబ్. ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నోర్మై! ఏయ్, క్యా సాబ్? క్యా హో గయా? నీకు తెలీదా? నీ తెలియకుండా జరిగిందా? వేళ కొడక ఉందా? వీడు నా కూతురు లేపురా లేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. హాయ్. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా? వెళ్ళండి. ఎలాంటి మనుషులు పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకల నుంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గం పెట్టించేయి. ఏ ఊరుకోయే, కోపంలో పెచ్చ పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే. అందుకే నా మనసులో మాట చెప్తున్నానే. నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయటం సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా? ఇలాగ మీరు కాలేజీ నడపడం? జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు Please, ఇంకెప్పుడు. ఇంకేం చెప్పదు. దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది. వెళ్ళిపోండి. సారీ సార్. హ్మ్. ఏమిటిది? ఆడు కూతురు వెనకాతలు తిరిగిపోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే కానీ ఏయ్, ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ లేదని నేను లేననే. వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే. వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అని పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? ఊరు డ్రైవర్ కుచ్ భీ హో, ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఏ ఠీక్ నహీ. నేనే అడుగుతాను. అవును, నేను కోరుకోకూడదు. నేనే అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమ్మని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేనే చేస్తాను. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా. నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలి చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు. నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారదు. బాబురావుజీ, ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే. ఓరు యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకొని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఓరు డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాను. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి. ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తున్నాను, నాకు పెట్టేయండి. బాబురావుజీ, ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు.
నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మార్పే రాదా? మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా? మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అదే అది కాదు. అది మన గణేష్ కేరా? టిప్పు అదల టిప్పు మనకి అన్నట్టు పెళ్లి కొడుకు అయిపోయాడు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.